మా మేనమామ ఎట్లాడే వాళ్ళకి నీ మారిగా బట్ట తల అది వాద ప్రత్యేకం నీది ప్రత్యేకం మాకు బట్ట తల కంట్లో పిసు ముక్కులో చీవుని నోట్లో జల్లు ఏడివి చెవులు ఏవే ఇది ఈ ఒప్పసు భాగము ఉండేది ఏమే ఒప్పసు భాగము ఏడి కాళ్ళు చాందకున్నంత పొట్ట ఒకటి కాలకడి ఇదంతా ఉండే ఈ ప్రపంచంలో ఉండే రోగాలతో ఉండే పుట్ట ఈ ఆడ ఉండే రోగాలంతా వీడికే ఉంది. ఆయన పేరు ఏం పేరు అంటే కోటాల కొరవడు. సరేనని చెప్పని అదేమో పెళ్లి పెత్తనాలు చేసి అన్ని మాట్లాడేసి పేట్ల మీద కూర్చోబెట్టి నలుగురు పెట్టి అన్ని చేసి బొట్టు తెస్తా ఉండే కట్టేదానికి ఇదే దారి కొట్టు మేనమామ తెస్తా ఉంటే అన్న ఆ దారం తెచ్చి కడతా ఉంటే నా మళ్ళు ఉరిదాడు కట్టట్టే ఉందన్న. ఎందుకంటే ఇష్టం లేని మూడు కోతి మూడు ప్రీతి లేని కూడు పెండాకుడు ఏమే ఇరంపరం లేని మూడు ఇంటి నిండా సవిసారి జారి చట్టి నిండా ఎందుకది అట్లని ఎట్లో బొట్టు కట్టించుకుంటే కానీ పెళ్లి బొట్టు కట్టిన రోజున మొదలుకుని ఏ రోజు ఆయనకి నేను చూపించిందిలే నేను ఆయన చూసిందిలే చూపించింది ఏముంది ఆయన చూసింది మొత్తమే సిగ్గు నాకు ఆయన నాకు చూపించిందిలే నేను ఆయన చూసింది ఆయనకి సిగ్గు నీకు సిగ్గు ఈ విధంగా కొంతకాలం జరిగా నాకు సగిత ఆయన తిరిగిపోవడం ఇష్టం లేదు. ఒక అట్లా చూసి ఇరింటి ఈరమ్మ పొరిగింటి పోలమ్మ సంకపొచ్చుల పాపక్క ఇంటి పేరు కూడా వీళ్ళందరూ చేరి నన్ను తీసుకుపోయి ఎమ్మా ఇష్టం లేకపోయినా కూడా మూడింటి మూడి వాడి కట్టింటాడు వాడికి చెప్పాలా అట్లా కాదు రామని చెప్పి గతంలో చూపించిపోయి ఫస్ట్ నైట్ అంటే నాకే తెలుసు నాయమ్మ అది ఎప్పుడైనా చూపించింటే కదా నాకు అది నిజమే కదా అన్ని వచ్చి చేరిపోయింది ఫస్ట్ నైట్ అని చెప్పని రూమ్ లో తీసుకుపోయి వదిలి బెడ్రూమ్ లో పాలు ఎత్తుకుపోతుంది అన్న పాలు ఎత్తుకుపోయి బెడ్రూమ్ లో చేతికి ఇస్తానే కుక్క అమ్మిలు తాగినట్టు తాగి సరే ఏమో కొంచెం నిలబడుకుంటే నేను నన్ను చూసి తలక నేను తలంచుకున్నా నేరుగా వంటలోకి అబ్బాయా నేను వెనకాల వంటలోకి వచ్చి నేరుగా హాల్లోకి వచ్చా నేను వెనకాల హాల్లోకి వచ్చి మళ్ళీ హాల్లో నుంచి బెడ్రూమ్ బెడ్రూమ్ నుంచి వంటలోకి నుంచి బెడ్రూమ్ నుంచి హాల్లో నుంచి వంటలోకి అన్న తెల్లవారితో కోడి కూర్చున్నా రాత్రి అంతా ఈ రూమ్ తిరుగుతా నేనేమనుకున్నట్టు ఏమో అందరూ పెళ్లి చేసుకునేది ఇందుకేనేమో రాత్రిలో ఫస్ట్ నైట్ అంటే రూమ్ తిరుగుతా ఉండేదేమో నిద్ర పేరు ఇంత కొంతకాలం జరిగి ఒకరోజు ఏం చేసినారంటే శుక్రవారం దినము తెల్లవారితో నిద్రలేసి నేను స్నానం చేసుకుని పట్టు చీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని చెట్టు కొట్టుకుని బిందెత్తి సంకలో పెట్టుకుని నీళ్ళకి పోతామని చెప్పని నీళ్ళు కట్లా వచ్చి సంకల పెట్టుకుని నీళ్ళకి పోతామని ఈదిలో కట్ల వచ్చినే ఈదిలోకి వచ్చి అడుగు అట్లా పెడితే ఎప్పుడు నేను అడుగు పెడుతున్నా ఎదురింటోనే ఉన్నాడు చెంగారెడ్డి ఊరికి సర్పంచ్ నా మీద ఎన్నో రోజులుగా కన్నా ఆయనకి నా మీద ఎప్పుడు నేను వచ్చి అడుగు పెడుతున్నా నాకు ఎదురుగా ఆయన వచ్చి నిలిచి నాదే చూసినాడు
నేను ఆయన మొక్కం నేను ఏం చేశానంటే ఆ నుంచి నేను ఇంటి ఆడ కోరిక అడిగి నీళ్లు తీసుకుని సంకలో పెట్టుకుంటే వెనక నువ్వు ఒక్కొక్క వాసన పడుకుంటూ వచ్చినాడు సంగారెడ్డి వచ్చి నేను తిరిగేటప్పుడు విడివిత్తిరే ఆయన ఏం సంగారెడ్డి ఏమి సంగారెడ్డి అంటే సంగారెడ్డి నన్ను చూసి భయపడి ఏమి విడివిత్తిరమ్మా కొనుక్కుంటూ వారసత్వం చూస్తా ఉన్నాడు ఏమి సంగారెడ్డి విషయం అంటే ఏమి లేదు పిలిపిత్తిరా నీతో నేను ఒక ఏం చెప్పండి ఏమి లేదు ఒక మాట మాట్లాడాలని వారి పాపం కూడా ఒక మాట మాట్లాడేదానికి ఏమో నన్ను చూసి ప్రజలు కొడుకుంటాను నోట్లో మాట్లాడబడతాను చూపి వారసు చూస్తాను కాళ్ళేమో పెడుపు పడతా ఉంది మనిషి సక్రంగా లేదు దీనికైనా ఒక మాట కాకపోతే 100 మాటలు మాట్లాడు నాకు ఎన్నో రోజులు కన్నా ఒక మాట కాబట్టి 100 మాటలు మాట్లాడు అందరి వరకు చాండ్ల కాడ చెట్ల కాడ మెట్ల కాడ కొండ మెట్టలో అంకల్ల వాదలలో మాట్లాడే విషయం కాదు ఏమి మాట్లాడాలంట ఈ రోజు రాత్రి 12 గంటలకి నేరుగా మా బెడ్రూమ్ లోకి వచ్చినావంటే నీ ఇష్టం వచ్చేసే మాట్లాడాలి బెడ్రూమ్ రమ్మని చెప్పి నేరుగా వచ్చి బెడ్రూమ్ లో ఏం చేసినానంటే మా సంగారెడ్డి మాట చెప్పేసినామని ఇంటికాడ పనులన్నీ చేసేసి కుక్కవారి పేడవారి అన్ని చేసేసి పనులు చేసేసి ఆ సంగటి ముద్దలు చేసి ఆ 2 సంగటి ముద్దలు కలిపి పోసి ఒక ముద్ద సంగటి తిన్నాడు 2 ముద్ద సంగటి కలిపి వచ్చి 11:30 వస్తా ఉంది ఏవా సంగారెడ్డి చెప్పేసినాము పిల్లలు పక్క రమ్మని చెప్పని రెడీ ఎదురు చూస్తా ఉండా సంగారెడ్డి వస్తాడని నేనేం రెడీ చేసి పెట్టి